సైబర్ టవర్ లో నాటిన మొక్క మా అక్క విడుదల రజనీ గారు. ఆవిడ వీడియో ఈ రోజున వైరల్ అవుతుందండి. విడుదల రజనీ గారిని సైబర్ టవర్ లో నాటిన చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనుపోటు పొడిచి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి హ్యాపీగా మంత్రి పదవి అనుభవించింది. ఓకే, ఆవిడ పరిపాలించిందో లేకపోతే దోచుకుందో దాచుకుందో అవన్నీ పక్కన పెడితే ఈ రోజు వీడియో మాత్రం బీభత్సంగా అలచల్ చేస్తుందండి. యాక్చువల్ నేను ఆ వీడియో చూసాను. ఆ వీడియోలో అసలు విడుదల రజనీ గారు కేకలహలం మామూలుగా లేవండి. నేను ఆ వీడియో చూసిన వెంటనే విడుదల రజనీ గారు నేహత్తున్నట్టున్నారు ఏదో కేసులో అనుకున్నాను. ఆ స్థాయిలో కాల్ చేసింది ఆవిడ. ఆవిడ కంగారు ఆవిడ భయం చూసినప్పుడు ఫస్ట్ ఆవిడ అరెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నానండి. తర్వాత సీఏ గారు కారులోకి వెళ్తున్నప్పుడు ఈవిడ అడ్డుపడుతుంది. ఒకవేళ కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో, ఆయన్ని కానీ అరెస్ట్ చేస్తుంటే ఒక చెల్లిగా అడ్డుపడుతున్న వీరవనిత బా శబాష్ మా సైబర్ టవర్ మొక్క అనుకున్నాను. కానీ ఇంతకీ వాస్తవాల్లోకి వెళ్తే అండి లోపల ఎవరు శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఒక పిఏ అట. అసలు మినిస్టర్ గారితో ఇంత సెక్యూరిటీ పెట్టించుకుంటున్న పిఏ గారు ఉన్నారు చూసారా, ఏమి పిఏ గారు అండి. నిజంగా పిఏ గారు ఎంత క్వాలిఫికేషన్ తోటి లేకపోతే ఏ గొప్ప ఘనకార్యాలు చేసాడో తెలియదు. కానీ జనరల్ గా ఓ మినిస్టర్ని అరెస్ట్ చేస్తుంటే, మాజీ మంత్రిని లేకపోతే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే పిఏ అడ్డుపడతాడు. ఆగండి ఆగండి సీఏ గారు ఆగండి అంటాడు. కానీ ఇక్కడ పిఏని అరెస్ట్ చేస్తుంటే మినిస్టర్ గారు మాజీ మంత్రి గారు అడ్డుపడుతున్నారు. బా కలికాలం వచ్చిందండి. ఆ శ్రీనివాసరెడ్డి ఏదో సంథింగ్ పేరు, అతని పేరు నాకు పూర్తిగా తెలియదు. అతను ఎవరికీ తెలియదు. కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆవిడ దగ్గర 28 లక్షలు తీసుకున్నాడు. అది కేసు. ఆ కేసులో ఉన్న ముద్దాయిని సాక్షాత్తు మాజీ మంత్రి విడుదల రజనీ గారు కారు డిక్కీలో దాచుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికో పోలీసులు అడ్డంగా పట్టించుకున్నారు. అడ్డంగా బుక్ అయిపోయింది ఆవిడ. నిజానికి నేరస్తులను దాచిపెట్టడం కూడా పెద్ద నేరం. ఈవిడ మీద ఇప్పుడు ఈవిడ ఏం ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కాబట్టి ఆవిడ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి. పైగా నేరస్తులను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తుంది. సీఏ గారు ఏంటిది, సీఏ గారు ఒకటే డైలాగ్ అనుకోండి, కానీ ఆ డైలాగ్ ని వేరు పిచ్చుల్లో ఈ మైనర్, ఈ ప్లస్, ఎఫ్ మైనర్ అనుకుంటూ వేరు పిచ్చుల్లో వాడింది.